బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసే జాబ్స్ దట్టు తక్కువ క్వాలిఫికేషన్స్తో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. గైస్ ఈ రోజు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీకు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా తెలుగులోనే ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంకలెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా మనకు వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి 12th మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ కనుక చూసుకోండి గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు అదర్ లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో తెలుగు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక చూడండి తెలుగు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడం రాయడం కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక తెలుగు లాంగ్వేజ్తో పాటు సో కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీకు అదర్ లాంగ్వేజెస్ ఏ వచ్చినా కూడా పర్లేదు. లైక్ కన్నడ కావచ్చు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు హిందీ కావచ్చు ఇలా ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు తెలుగులో కూడా జాబ్ చేసుకుంటే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మరి మీరు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఏం వర్క్ చేయాలంటే సో మీరు వచ్చేసి కస్టమర్స్కి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది వాయిస్ ప్రాసెస్ ద్వారా అంటే మనకు ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు అంటే మీరే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే కస్టమర్స్ చేసేసి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో కస్టమర్స్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని ఎవరిది ఫోన్ కాల్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక కాల్స్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్కేస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి సో వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అలాగే హిందీలో అలాగే తెలుగు లాంగ్వేజ్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు హిందీ రాకపోయినా పర్లేదు ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు కనుక వచ్చినట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే అప్ టు 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే పర్ యానంకి వచ్చేసి మీకు 2.25 to 3 lakh పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ మీరు 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ ఒక బెంగళూరులో అయితే ఉంది. బట్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ కనుక
చూసుకున్నట్లయితే జనరల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ జనరల్ షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి మాత్రము 24/7 అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ వీక్ వచ్చేసి మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే పిఎఫ్ అండ్ అలాగే ఈఎస్ఐ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. మనకు మంత్లీ శాలరీతో పాటు అలాగే సప్లిమెంటల్ పే టైప్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు క్వార్టర్లీ బోనస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకు గూగుల్ మీట్లో లేదంటే జూమ్ యాప్లో వీళ్ళు సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే మెయిన్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే బీపీఓకి సంబంధించి బ్లెండెడ్ ప్రాసెస్ సంబంధించి తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కన్నడ, హిందీ, తమిళ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఇక కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి గైస్, ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది. మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేస్తారనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.